మిమ్మల్ని ఏమన్నామని మమ్మల్ని విడిచిపెట్టి తిరుగుతుంది. హలో పైకిరా అందరూ అన్నా జీవన అడుగుతారు అన్నకి ఎందుకంటే అక్కడ అడుగుతారు ఇక్కడ భయ్యా భయ్యా ना एक मिनट ना
మరి ఇక్కడికి విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే వైస్ చైర్మన్ గోరి శ్రీనివాస్ గారికి, మరి మా మహిళా కౌన్సిలర్లందరికీ, మా మిగతా కౌన్సిలర్లందరికీ, అట్లాగే పురపాలక సంఘంలో అధికారులందరికీ, ఏఈ గారికి, డిఈ గారికి, టీపీఓ గారికి, అట్లాగే ఇంకా మిగతా అధికారులందరికీ, అలాగే మా మెప్మా స్టాఫ్ అందరికీ, మా శానిటేషన్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మరి ఇప్పటికే మన బానిసత్వం ముగిసి 78 సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి మరి ఈ స్వాతంత్రం రావడానికి మన పూర్వీకులు గతంలో 1947కు ముందు ఎంతోమంది ఈ స్వాతంత్రం కోసం పోరాటం చేసి మరి మన కోసం ఈ భారతదేశ స్వాతంత్రం తీసుకొస్తే తర్వాత మన భావి తరాలు ఈ బానిస బతుకులు బతకకుండా ఉండడం కోసం మరి మనకి స్వాతంత్రం తీయడం జరిగింది. మరి ఆనాడు వాళ్ళు మాకెందుకులే అని చెప్పేసి వదిలేస్తే, ఆ పోరాటం చేయకపోతే, ఆ ప్రాణ త్యాగాలే చేయకపోతే మనకి స్వాతంత్రం అనేది వచ్చేది కాదు. మనం కూడా వాళ్ళైతే ఎట్లాగో బానిస బ్రతుకు అనుభవించిరో మనం కూడా అలాగే బానిస బ్రతుకు అనుభవించి మన జీవితంలో కూడా మనం ఎలాంటి పనులు చేయకుండా ఉండేవాళ్ళం. మనకంటూ ఒక ఇండిపెండెన్స్ అనేది ఉండేదే కాదు అసలు. మరి అలాంటిది మన పూర్వీకులు సుభాష్ చంద్రబోస్ గారు కానీ, ఇంకా చాలామంది భగత్ సింగ్ గారు కానీ, గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, ఇంకా అనేక మంది మన కోసం పోరాటం చేసి మనకి స్వాతంత్రం తీసుకొచ్చిర్రు. మరి ఈరోజు 78వ సంవత్సరం పురస్కరించుకొని మనం ఇంకా ఈ భారతదేశాన్ని పైకి తీసుకెళ్ళాలి. మంచి సంస్కృతి సంస్కారాలు అన్నిటినీ మనం ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు మన కోసం పోరాటం చేసిన వాళ్ళందరికీ నివాళులు అర్పించాలని చెప్పేసి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు నివాళులు అర్పించాలి. మరి అట్లాగే మనకి స్వాతంత్రం తెచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మనం నివాళులు అర్పించాలి కంపల్సరీ. మరి దాంతోపాటు మనము ఒక బాధ్యతగా తీసుకొని మన దేశంలో ప్రతి ఒక్క పౌరుడు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి. ఈ సాంప్రదాయాల్ని సంస్కృతిని ఎప్పటికి కూడా మర్చిపోకుండా మనకు వాళ్ళు ఏ రకంగానైతే మనకి చేతులు పెట్టిర్రో మనకు ఈ ఇండిపెండెన్స్ అనేది ఇచ్చి మనం కూడా దీన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలని చెప్పేసి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడిని